హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బండీస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా అండ్ హెల్తీగా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే బ్రేక్ఫాస్ట్ని చూపించబోతున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్ బొంబాయి రవ్వ వేసుకొని అందులో మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చండి. సో నేనైతే ఆనియన్స్, గ్రీన్ చిల్లీ అండ్ క్యారెట్, టమాటో వేస్తున్నాను. సో మీ దగ్గర ఏముంటే అవి అవైలబుల్గా వేసుకోవచ్చు. అండ్ సరిపడా సాల్ట్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, బ్లాక్ పెప్పర్. సో ఇవన్నీ ఒకసారి బొంబాయి రవ్వకి పట్టేలా మిక్స్ చేసుకొని దాని తర్వాత ఒక కప్ కర్డ్ వేసుకోవాలి. సో కర్డ్ కూడా మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చు, బట్ వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇదంతా ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. దీన్ని ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో చీజ్ పీసెస్ని కూడా యాడ్ చేస్తున్నాను. సో అది చీజ్ మెల్ట్ అయితే టేస్ట్ అనేది బాగుంటుంది కదా, సో అందుకే నేను పీసెస్ని ఇందులోనే యాడ్ చేస్తున్నాను. సో ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 10 minutes ఇలా రెస్ట్ ఇద్దాము. తర్వాత ఇలా బ్రెడ్ స్లైసెస్ని ఆ ఎడ్జ్ని కట్ చేసుకుందామండి. నచ్చితే మీరు ఉంచుకోవచ్చు, మా పిల్లలు తినరు కాబట్టి నేను ఎడ్జెస్ని కట్ చేస్తున్నాను. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ 4 బ్రెడ్ పీసెస్ని ఇలా పక్కన పెట్టేసుకోవాలి. దీని తర్వాత దీని మీద కొంచెం ఫస్ట్ చీజ్ వేసుకుందాం. నేను చేసేది పిల్లల కోసం కాబట్టి నేను చీజ్ కొంచెం ఎక్కువనే వాడానండి. సో మీకు నచ్చితే ఎక్కువ వాడుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు అండి. సో నేను ఇలా బ్రెడ్ మీద చీజెస్ని అంతా స్ప్రెడ్ చేశాను పీసెస్ని. సో దాని తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ ఉంది కదండి, సో దాన్ని కూడా మనం ఈ బ్రెడ్స్ మీద స్ప్రెడ్ చేసుకుందాము. ఇలా కొంచెం తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా 4 స్లైసెస్ మీద మనం స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాని మీద కొంచెం ఆయిల్ వేసి ఫస్ట్ బ్యాటర్లోకి వెళ్ళి మనం ఫ్రై చేసుకుంటే బాగా ఫ్రై అవుతుందండి. ఇలా పైన కూడా కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి. సో మనం తిప్పి కాల్చుకునేటప్పుడు ఆయిల్ ఉంటుంది కాబట్టి బ్రెడ్ కూడా మంచిగా రోస్ట్ అవుతుంది, బాగుంటుంది టేస్ట్. దీన్ని రెండో వైపుకి తిప్పుకుందామండి. సో మనం ఇలా తీసేటప్పుడు కింద ప్యాన్కి అతుక్కోకుండా మొత్తం అంతా వస్తే మంచిగా ఫ్రై అయినట్టండి. సో ఇది కూడా తిప్పి కాల్చుకుందాము. సో ఇలా కొంచెంసేపు ఉంచి దీన్ని మళ్ళీ ఒకసారి తిప్పుదాము. వెనక కూడా రెండో వైపు కూడా కాలిందో లేదో చూద్దాము. సో ఇలా మంచిగా రోస్ట్ అయితే అది క్రంచీనెస్ వస్తుంది. సో టేస్ట్ తినేటప్పుడు చాలా బాగుంటుంది. మంచిగా ఫ్రై అయిపోయింది కాబట్టి రెండో వైపు కూడా తిప్పుకొని సిమ్లో పెట్టేసి ఒక 1 minute అలా ఉంచి దీనిపైన చీజ్ స్లైసెస్ని అలా వేసేసామనుకోండి, ఆ చీజ్ మెల్ట్ అయ్యి చూడటానికి బాగుంటుంది కాబట్టి పిల్లలు తినడానికి చాలా ఇష్టపడతారు. సో అందుకని చెప్పి పైన కూడా కొంచెం చీజ్ పీసెస్ని అలా వేసి అలా తీసేసామనుకోండి, ఆ వేడికి చీజ్ మెల్ట్ అవుతుంది. సో అందరి దగ్గర ఇలాంటి గ్రిల్ ప్యాన్స్ అవైలబుల్గా ఉండకపోవచ్చు అండి. సో అందుకే నేను నార్మల్ ప్యాన్స్ మీద కూడా ఇలా ఫ్రై చేసుకోవాలో చూపిస్తున్నాను. సో ముందుగా మనం ప్యాన్ మీద ఆయిల్ రాసేసి సేమ్ అండి ఇందాక మనం గ్రిల్ ప్యాన్ మీద ఎలా రోస్ట్ చేసుకున్నామో బ్యాటర్ ఉన్నకి వెళ్ళి ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత ఇలా రెండో వైపుకి తిప్పుకొని కాల్చుకోవాలి. సో రెండో వైపు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇలా వీటిపైన కూడా చీజ్ అలా స్ప్రెడ్ చేసుకొని దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. వీటిని ఈవినింగ్ స్నాక్ లాగా కూడా పిల్లలకి స్కూల్ నుంచి రాగానే పెట్టొచ్చండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.